MMN నుంచి రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. Yes, here we have the Satyam Sundaram. So firstly, all the best. 20th cinema చూడండి, definitely 27th దేవరా. సో నిన్న నాతో తెలుగు ఎక్కువ నా తోటి అభిమానులు అంటారా, నాతో పాటు. సో నిన్న నాలాంటి ఒక 40,000 మంది వచ్చి క్యాన్సిల్ అయిన ఈవెంట్కి అందరు ఫీల్ కాకుండా, ఐ థింక్ ఇట్స్ ఆల్ వర్త్ ఆన్ 27th. అండ్ సో 2 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో 27th రోజు ఫుల్ బాటిల్ తాగినంత హై వస్తే 28th రోజు ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ బి అ రిఫ్రెషింగ్ ఫిలిం ఫర్ ఎవ్రీ వన్. సో ఆల్ ద బెస్ట్ టు ద బోత్ ఫిలిమ్స్. అండ్ మా తెలుగులో ఒక్కసారి 4 బ్లాక్ బస్టర్లు ఒకటేసారి భుజాల మీద వేసుకునే టైపు. సో బోత్ ద ఫిలిమ్స్ షుడ్ డూ వెల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నేను ఎలా చెప్పాలంటే, కార్తీ ఈజ్ లైక్ ఫ్యామిలీ. హిస్ ఫాదర్ వర్క్ విత్ అస్. హిస్ బ్రదర్ అండ్ కార్తీ ఆర్ రియలీ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మై సన్ అండ్ మై బ్రదర్. Karthi, wish you all the best. 96 was a very, very dear film for me. When I was watching the film with all my unit members in the Tamil version, I was very excited, much more than all of them. Then they said, "Sir, meeku emna love undinda illantidani adigaru." This film also really waiting for what that emotion is. I can feel it and I know it is there. I am really curious to know. Ante, we are not having people who are making films from the heart. And I'm really, really very, very appreciative of you to continue this. సత్యం సుందరం నాకు మా టీంకి మాత్రమే స్పెషల్ కాదు, చూసే ఆడియన్స్ అందరికి కూడా స్పెషల్ అవుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే 96 ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలుసు. ఇది దానికన్నా ఎక్కువ మ్యాజిక్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడే ఇందాక రాకెన్ మౌలి గారు చాలా బాగా చెప్పారు మూవీ గురించి. ఆయన ఫిలిం చూశారు కాబట్టి మీరు అంత బాగా చెప్పారు. మొన్న విజయ్ సేతుపతి సార్ కాల్ చేశారు డైరెక్టర్కి, ఆయన కూడా చాలా బాగా చెప్పారంట. సూర్య సార్కి మాటలు రాలేదంట మూవీ చూశాక. ఇవన్నీ విన్నాక నేను వెయిట్ చేయలేకపోతుంది, నేను ఇంకా చూడలేదు ఫిలింని. సో 96 లాంటి ఫిలిం చేసినందుకు, మళ్ళీ సత్యం సుందరం చేసినందుకు ప్రేమ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ 2 ఫిలిమ్స్కి గోవింద్ వసంత్ సార్తో కలిసి ఇంత మంచి సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చినందుకు ఇంకా పెద్ద థ్యాంక్స్. కార్తీ సార్, ఇది నా సెకండ్ ఫిలిం. కార్తీ సార్ నాకు యుగానికి ఒక్కడే చూశాను నేను, ఫస్ట్ ఫిలిం అయింది గెలాక్సీ థియేటర్లో చూశాను. నాకు అప్పుడే చాలా నచ్చేశారు. ఎవర్రా మీరంతా అనేది నాకు కూడా ఫేవరెట్. సో నా ఫేవరెట్ స్టార్తో నాకు వర్క్ చేయడం నాకు ఎప్పుడూ హ్యాపీ. చాలా సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మా టీం అందరికీ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది, చాలామంది ఫిలిం చూసి చెప్పేశారు, చాలా హ్యాపీగా ఉంది. అన్నట్టు బుజ్జి గారు అన్నట్టు కార్తీ గారు ఏడిస్తే సినిమా హిట్ అంటారు కదా. సో 96 ఫిల్మ్తో ఏడిపించారు. అది కాకుండా జస్ట్ ఈ ట్రైలర్లోనే నేను ఫస్ట్ టీజర్ చూశాను, తమిళ్లో చూశాను. నాకు తమిళ్ అస్సలు రాదు. అయినా దెర్ వాజ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్ జస్ట్ బికాస్ ఆఫ్ కార్తీ గారి యాక్టింగ్ చూస్తున్నా. తెలియకుండా హీ కెన్ పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అనమాట, అస్సలు తమిళ్ రాకపోయినా సరే. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ సత్యం అండ్ సుందరం. అండ్ విషింగ్ ఏషియన్ సునీల్ గారు, సురేష్ బాబు గారు ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ రిలీజ్. అండ్ I'm really looking forward to listen to all the songs from Govind Vasanta. Thank you so much for inviting me here. మామూలుగా తెలుగు సినిమాలు అంటే బిగ్ స్కేల్ సినిమాస్, బాహుబలి లాంటి సినిమాసే ఇప్పుడు ఐడెంటిటీ. కానీ కొన్ని రోజు ముందు ఇంకో ఐడెంటిటీ కూడా ఉంది. కె విశ్వనాథ్ గారు సినిమాలు, పెద్ద వంశీ గారి సినిమాలు, సాగర సంఘం కానీ, ఆ తర్వాత వసంత కోకిల లాంటి సినిమాలు, మన హార్ట్కి చాలా క్లోజ్ అయిన సినిమాలు. ఎన్నో సినిమాలు ఇక్కడి నుంచి వచ్చాం. అలాంటి డైరెక్టర్స్ ఇక్కడి నుంచి అందించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. అలాంటి సినిమాలు చేయడం కుదరదా, మనకి దొరకదా అని నాకు చాలా బాధ ఉంటుంది. అప్పుడే 96 అని ఒక అద్భుతమైన ఒక క్లాసిక్ సినిమా చేసే ఒక డైరెక్టర్ దగ్గర నా కోసం ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పారు. కానీ నాకు తీసుకురాలేదు. ఎందుకని అడిగాను, భయం అని చెప్పారు. ఎందుకు భయం అని అడిగాను, దానిలో ఫైట్ లేదు, సాంగ్స్ లేదు అన్నారు. ఖైదీలో హీరోయినే లేదు, నేను చేయలేనా, ప్లీజ్ ఆ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాను.
స్క్రిప్ట్ కాకుండా ఒక నావల్గా తీసుకొచ్చారు, ఒక బౌండ్ నావల్ తీసుకొచ్చి ఈ సినిమాకి నరేషన్ ఇవ్వడం కష్టం సార్, ప్లీజ్ ఇది చదవండి అన్నారు. దాని ముందు 96 సినిమా చూసి అతని మీద నాకు పెద్ద రెస్పెక్ట్ ఉంది. బికాస్ అలాంటి ఒక మంచి లవ్ స్టోరీని, లవ్కి ఇంకో డెఫినేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేదు. ప్రశాంత్ చెప్పినట్టు యూ స్టాప్, యూ బ్రీద్ అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్ కదా, అలాంటి ఒక సినిమా అది 96. ఆ మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ బ్యూటిఫుల్ సినిమా. ఆ డైరెక్టర్ దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వస్తున్నప్పుడు నేను కూర్చొని ఐ రెడ్ ద స్క్రిప్ట్. ఆ నావల్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ 5 times నేను ఎడాను. ఇట్స్ సో ఎమోషనల్. ఇట్ ఈస్ నాట్ సాడ్నెస్, అది సాడ్నెస్ కాదు, ఒక ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ ఊపిరిలో ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్ సినిమాలో ఉంది. సో అది చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చెప్పాను, సార్ ఐ డెఫినెట్లీ డూ దిస్ సినిమా అని చెప్పి రోలెక్స్కి స్క్రిప్ట్ ఇచ్చాను. రోలెక్స్ గారు చదివారు, అన్నయ్యకి చాలా నచ్చింది. అన్నయ్య అడిగారు, ఇలాంటి స్క్రిప్ట్స్ నీకు మాత్రం ఎలా దొరుకుతుందిరా అని అడిగారు. ఆ స్క్రిప్ట్ చదివి ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంది, 2 ఈక్వల్ క్యారెక్టర్ ఊపిరిలాగే. ఇంకో క్యారెక్టర్ ఉంది, అది అరవింద్ స్వామి గారు చేస్తేనే బాగుంటుందని ఆయన దగ్గర తీసుకెళ్ళాము. ఆయన స్క్రిప్ట్ చదివిన తర్వాత నా లైఫ్లో అలా జరిగిందన్నారు. సార్ అని చెప్పి, ఇది విలేజ్ స్క్రిప్ట్ సార్, మీరు చూస్తే ఎలా అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినట్టు ఉన్నారు, మీకు ఎలా సార్ సెట్ అయిందని అడిగాను. నా చైల్డ్హుడ్ మొత్తం విలేజే జరిగింది అన్నారు. సో ఐ వాస్ షాక్డ్. సో అందరికీ ఇమ్మీడియట్గా పర్సనల్గా కనెక్ట్ అయ్యే ఒక స్క్రిప్ట్గా అనిపించింది. ఆ తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళాము. పక్కా ప్లాన్డ్ డైరెక్టర్ అండి. ఫుల్ నైట్ షూటింగ్, ఖైదీలాగే నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5 వరకు షూటింగ్ జరిగింది. ప్రతిరోజు వి జస్ట్ ఎంజాయ్డ్. రామగోపాల్ గారు ఒక రోజు చెప్పారు, గుడ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ మేడ్ కార్తీ, అది హ్యాపెన్స్ అన్నారు. అలాగే ఈ సినిమా కూడా ఇట్ హ్యాపెండ్. ఒక రోజు కూడా ఈ డైలాగ్ని ఎలా చెప్పబోతున్నాము, ఓ 10 pages డైలాగ్, ప్రతి సీన్లో 10 pages డైలాగ్. ఆ డైలాగ్ చూసాక ఎలా మనం చెప్పబోతున్నామని ఆలోచించలేదు. ఇట్ జస్ట్ ఫ్లోడ్. ఎవ్రీ షాట్ వాజ్ సింగిల్ టేక్. ఎవ్రీబడి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. అలా ఒక సినిమా మొత్తం వాజ్ సో హ్యాపీ టు డూ ఇట్. అరుణ్ స్వామి గారితో యాక్ట్ చేయడం, ఇప్పటి వరకు మనం ఆ విలన్గా చూసాం కదా, రోజాల ముందు చూసాము, అందరు అమ్మాయిలు ఇలాంటి నాకు ఒక పెళ్ళికొడుకు కావాలని చెప్పారు. అది మనకే ప్రాబ్లం, మనకే తెలుసు అది. కానీ ఆ తర్వాత విలన్గా పరిచయం అయ్యారు, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఆయనకి. బట్ ఈ సినిమాలో మళ్ళీ వేరే ఒక సైడ్, ఇప్పటి వరకు మనం చూడలేక ఒక సైడ్, ఒక కమల్ హాసన్ గారు చేసే లాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేశారు. సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మనకు ఇచ్చారు ఈ సినిమాలో.